షోకేసుల్లో ఉన్నవన్నీ బనారసీ చీరలేనా? కళ్ళు చెదిరేలా కనిపిస్తే కాంజీవరం అనుకోవాలా? 9 గజాలున్న ప్రతిదీ గద్వాల బ్రాండేనా? జలతారు మెరుపులన్నీ జార్జెట్ అవుతాయా? వెంకటగిరి మంగళగిరికి బ్యాండ్ ఎలా వేస్తున్నారు? ఉప్పాడ పోచంపల్లిని ఏ రకంగా చీట్ చేస్తున్నారు? అద్దాల పెట్టెలో పెట్టగానే గుడ్డిగా నమ్మేయాలా? పట్టు ఎలా పట్టు జారిపోతుందో చూద్దాం. 100 ఏళ్లకు పైగా చరిత్ర, రికార్డుల పుట్ట ధర్మవరం పట్టు. కంచిని పోలిన ధర్మవరం కట్టుకుంటే ముగ్ధ మనోహరం. పుష్పవల్లి, రంగవల్లి, సంపెంగ పూల, పరిమళ వల్లి, పద్మవర్షిని ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మవరం చీరకు వంక పెట్టడానికి లేదు. అలాంటి పట్టు కట్టుకున్న తర్వాత నకిలీదని తెలిస్తే ఎలా ఉంటుంది? మురిసిపోయి కట్టుకున్న సిల్క్ సింథటిక్ అని గుర్తిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతోంది. ధర్మవరం పట్టు చీరలు, పట్టు పావడాలకు ప్రసిద్ధి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ధర్మవరం పట్టుకు అలవోకగా జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక్కడ చీర ఖరీదు 2000 నుంచి 1 లక్ష వరకు ఉంటుంది. కుందన్స్, చెమ్కీలు, రంగురాళ్లతో చీరలు అద్భుతంగా నేయటం ధర్మవరం నేతన్నల కళకు నిదర్శనం. ధర్మవరం పెళ్లి పట్టు చీరలు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. కంచిపట్టు చీరలకు దగ్గర పోలిక ఉన్న ఈ చీరలు రంగులు డబుల్ షేడెడ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ధర్మవరం చీరలలో ప్రత్యేకమైనవి రక్షాబంధన్ చీరలు. సంపంగి పూల వాసన గుబాలించే సంపంగి చీర కూడా ఇక్కడ ప్రత్యేకత. ఇక అన్నపూర్ణేశ్వరి, పుష్పవల్లి, రంగవల్లి వంటి రకరకాల పట్టుచీరలు ధర్మవరం మగ్గాలపై పురుడు పోసుకున్నవే. శిల్పకళా వైభవ పట్టుచీరతో రికార్డు క్రియేట్ చేసింది ధర్మవరం మగ్గం. పద్మవర్షిని పట్టుచీర ధర్మవరం మరో ప్రత్యేకత. వాతావరణాన్ని బట్టి రంగులు మారే చీరలు ఇక్కడ స్పెషాలిటీ. గంధపు చీరలు, సంగీతపు చీరలు, మయూరి చీరలు, భారతీయ కళలు, నృత్యాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా తయారైన చీరలు ధర్మవరానికే అపూర్వ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ధర్మవరం పట్టు అంటే ధర్మవరం పట్టు అనేది చాలా ప్రత్యేకతమైనది, చాలా విలువైనది కూడా. ఎందుకంటే ఎప్పుడు పూర్వం నుంచి కూడా మా పెద్దవాళ్ళదేనేమి నేసేవాళ్ళు ఎవరైనా కానీ ఇక వృత్తికి సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాలలో కూడా ఈ ధర్మవరంలో ఈ పట్టు చీరలు అనేది చాలా ప్రాముఖ్యతగా నేస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచో నేస్తూ ఉన్నారు. సింగిల్ థ్రెడ్, డబుల్ థ్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి మహిళలను మెప్పిస్తున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టు చీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటాయి. రాష్ట్రంలో 28,000 మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి పట్టు మార్కెట్ నెలకు 100 కోట్ల టర్నోవర్ చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త డిజైన్లను తయారు చేస్తున్న పట్టు చీరల వ్యాపారానికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ప్రతి వస్తువుకి నకిలీ తయారైంది. అన్నింటినీ నాశనం చేసినట్టుగానే చేనేత రంగాన్ని కూడా ఫేక్ చీరలు భ్రష్టు పట్టిస్తున్నాయి. ఆషాఢం సేల్స్ అని కిలోల లెక్కన అమ్ముతున్నారు. పట్టుపోగు వచ్చేసి పట్టు కిలో దారం వచ్చేసి 7,000 రూపాయలు పడుతుంది. కిలో 7,000 పడితే మేము నేసే చీర వచ్చేసి దాదాపు 800 నుంచి 900 గ్రాముల వరకు ఉంటుంది. ఇంకా దానికి మరి జరీ, మరి నేసిన దానికి లేబరు, మరి ప్రొడక్షన్ కాస్టు, అమ్మిన వాళ్ళకి మరి లాభము, ఇవన్నీ వేసుకుంటే షాప్కి వెళ్ళేపాటికి జిఎస్టీలు అవి ఇవి వాళ్ళ శాలరీలు, షోరూమ్ల అద్దెలు ఇవన్నీ పడేపాటికి 20 దాకా పెరుగుతుంది చీర రేటు, పట్టు చీర రేటు. ఇందులో ఏం మోసం లేదు, ఏం లేదు. ఇవన్నీ పెరిగేపాటికి అక్కడికి వచ్చేస్తుంది. కానీ 5,000కు 2,000కు మెయిన్ పెద్ద పెద్ద పట్టణాల్లో వచ్చే సిటీల్లో ఇప్పుడు ఇంకా ఆషాఢం సేల్స్ అని వస్తాయి. కిలో 800, 900 కూడా అమ్ముతారు పట్టు చీరలు. కిలో పట్టుదారమే 7,000 రూపాయలండి. 800 రూపాయలు పట్టు చీర ఎట్లా వస్తుంది? వాస్తవంగా పట్టు చీర అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారు చాలా మందికి తెలీదు. పట్టు గూళ్ళ నుంచి సన్ని దారాలు తీసి అందులో 12 దారాలను ఒక దారంగా మార్చి రేషం తయారు చేస్తారు. ఈ రేషం దారం కనీసం కంటికి కనిపించినంత సన్నగా ఉంటుంది. ఈ రేషం థ్రెడ్ కి రంగులద్ది మగ్గాలపై ఒక చీరగా తయారు చేస్తారు. ఇది పూర్తిగా చేతితో చేసేది. ఎక్కడా యంత్రాలుండవు. అందుకే దీనిని హ్యాండ్లూమ్ అంటారు. ఒక చీర తయారు కావాలంటే 5 దశలుంటాయి. సుమారుగా 5 మంది కష్టపడాలి. ఇలా తయారు చేసిందే అసలైన పట్టు చీర. ఇది పట్టుదారు కనిపిస్తుందా? కంటికి కనిపేది ఇది పట్టుదారం. ఇంత నాణ్యంగా ఉంటుందన్నమాట పట్టుదారం. ఇంత చిన్నగా, ఇంత నైస్గా ఉంటుంది. వెంట్రుక కంటే కూడా పల్చగా ఉంటుంది దారం. ఈ దారంలో ఎన్ని పోగులు ఉంటాయి తెలుసా మీకు? ఒక్కసారి ఒక పోగు తీయాలంటే పట్టుగూడు నుంచి 6 పట్టుగూళ్ళలోంచి ఒక పోగు తయారవుతుంది. అట్లా ఒక పోగుని 2 పోగులు తయారు చేస్తే ఈ పోగు తయారవుతుంది. అంటే ఇందులో 12 పోగులు ఉన్నాయి. మీరు నమ్ముతారా లేదు? 12 పోగులు ఉన్నాయి ఇందులో, 1, 2 కాదు. ఇటువంటి దాన్ని మేము మరి 3-4 జత చేసి ఒక పోగు కింద తయారు చేసి నేస్తాం. చూసారుగా, ఎక్కడ 700, ఎక్కడ 7,000.
అసలు ఏమాత్రం తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే అసలు కంటే ఆకర్షణీయంగా ఫేక్ చీరలను తయారు చేస్తున్నారు. వాస్తవంగా ఒక కార్మికుడు ఒక నాణ్యమైన పట్టు చీర తయారు చేయాలంటే కనీసం 5 నుంచి 7 రోజులు పడుతుంది. రకాన్ని బట్టి 3 నుంచి కనీసం 5 రోజులైనా పడుతుంది. కానీ అవే పట్టు చీరలు పవర్ లూమ్స్ ద్వారా రోజుకు 2 చీరలు తయారు చేస్తారు. మార్కెట్లో అసలు మాల్కి నకిలీ చీరకు తేడా అస్సలు గుర్తించలేరు. ఇవి మేము తయారు చేసేపాటికి ఒక వారం పడుతుంది మా పట్టు చీర తయారు చేసేపాటికి. వీళ్ళు వ్యాపారస్తులు కూడా ఎట్లా తయారైనారంటే ఇవే పట్టు చీరలు అని చెప్పేసి మా ధర్మారంలోనే అమ్ముతూ ఉన్నారు. మా వాళ్ళే అమ్ముతూ ఉన్నారు. ఎవరు మోసం చేస్తున్నారంటే మా వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మోసం చేయడం లేదు. పట్టు పరిశ్రమలో ఎవరైతే వేళ్ళనుకుంటున్నారో వాళ్ళే మోసం చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా నిజమైన వ్యాపారవేత్తలు ఉన్నారు. ఖచ్చితంగా పట్టునే నడుపుతూ ఉన్నారు. మా చేనేతను కూడా కాపాడుతూ ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ధర్మవరంలో. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వారి స్వలాభం కోసము ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ధర్మవరంలో తయారయ్యే హ్యాండ్లూమ్ చీరలు రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా దొరకవు. కానీ వారణాసి, సూరత్ నుంచి దిగుతున్నాయి. దీంతో అసలు ధర్మవరం వెనక్కిపోయింది. దీన్ని ఎలా అరికట్టాలో వ్యాపారులకు అర్థం కావటం లేదు. జనానికి చెప్పలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోతుందంటే బెనారస్ కానీ సూరత్ కానీ వివిధ రూపాల్లో బయట నుంచి పవర్ లూమ్ ఇప్పుడు అరకట్టాలంటే చేత కాదు. కానీ సూరత్ బెనారస్ అనేది ఇంకా పెద్ద మోసం. ఇక్కడికి ఏం తేడంటే అక్కడ కాటన్ వచ్చేసి 150 రూపాయలు 200 రూపాయలకే తయారవుతుంది. ఇక్కడ వచ్చేసి మాకు మెటీరియల్ ఖర్చే దాదాపు సెమీ పట్టులో అయితే 2000, 3000 వరకు ఉంది. కానీ ప్యూర్లో వచ్చేసరికి ఈరోజు 7000 రూపాయలు వార్పు రేషాలు ఉన్నాయి. ఎక్కడ వ్యత్యాసం జనాలకు ఎంత చెప్పినా కానీ ఎవరు అర్థం చేసుకోరు. 1 కిలో పట్టు 7000 వరకు ఉంటుంది. ఇందులో ఒక్క చీరకు మించి తయారు చేయలేరు. మొత్తం చీర తయారీకి సుమారు 10 నుంచి 12,000 పైమాటే ఉంటుంది. అదే మిగిలిన చీరలకు సంబంధించిన దారం 200 నుంచి 500 లోపే ఉంటుంది. కానీ ప్లాస్టిక్ కారకంతో ఉంటాయని చేనేతలు చెప్తున్నారు. ఏవి అసలువో ఏవి నకిలీవో ధరను బట్టి తెలుసుకోవాలని నేతన్నలు చెబుతున్నారు. ఈ చీర వచ్చేసి కేవలం మా ధర్మంలో ఇది 2000 రూపాయల లోపల దొరుకుతుంది ఈ చీర. దీన్ని షోరూంలో వాళ్ళు కనీసం 20,000 అమ్మచ్చు. మంచి క్లాస్ షోరూంలో 20,000 దాకా కూడా అమ్మచ్చు పట్టు చీర అని చెప్పేసి. సేమ్ పట్టు చీర మాదిరే ఉంది చూడండి. ఇందులో వాడే కిలో దారం వచ్చేసి 200 రూపాయలే కిలో. మేము నేసే పట్టు దారం 7,000 రూపాయల కిలో. ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు తేడా చూసుకోండి. ధర్మవరం నుంచి 2-3 వేలకి ఎట్లా వస్తుంది సార్? రాదు కదా. పూర్తి ప్యూరు ప్యూరు రేషం అయితే ఎంత చిన్న చీర అంటే కూడా 8,000, 10,000 కావాలి అయిపోద్దు. చిన్న చీర చిన్న రకం కావాలంటే కూడా. పెద్ద రకం అంటే దాదాపు కాస్ట్ ఎక్కువ అవుతుంది. మొత్తంగా 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ధర్మవరం చీరకు నకిలీ బెడద పట్టుకుంది. ధర్మవరం దగదగల వెనుక దగా ఉందని జనం తెలుసుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద షాపుల్లోనే ఈ మోసం జరుగుతుంటే జనమిక ఎవరిని నమ్మాలని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. వంక పెట్టడానికి లేని ధర్మవరం చీర సింథటిక్ మయమవుతుంటే అతివలు ఆవేదన చెందుతున్నారు.